హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఉస్తికాయ పులుసు పెట్టుకుంటామండి. చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కానీ చాలా మంచిదండి. మనకి అరుగుదలని బాగా పెంచుతుంది. మనకి నూనె పురుగులు ఏమన్నా ఉంటే కానీ పిల్లలకి బాగా పోతాయండి ఇవి తినడం వల్ల, ఉస్తికాయ తినడం వల్ల. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా ఉస్తికాయలు వంకాయలు లాగా ఉంటాయండి, చిన్న వంకాయలాగా షేప్ అయితే అట్టు ఉంటాయి. ఉండేదైతే ద్రాక్ష గుత్తుల్లాగా ఉంటాయండి. వాటిని తీసి బాగా ఇట్లా రోట్లో వేసి దంచి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి. ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా బ్లాక్ అవుతాయండి. అన్ని నీళ్ళల్లోకి వేసి పెట్టుకున్నాము. ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనంలోకి ఆయిల్ వేసుకున్నాము. పోపుకి జీలకర్ర, మెంతులు అండి. మనం పులుసు చేస్తున్నాం కాబట్టి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. బాగా చిటపట్లాడినాక బాగా ఒక పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి వేసుకుంటాం. బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటామండి. ఉస్తికాయ మీకు కానీ ఎక్కడైనా దొరికితే తీసుకొని తినండి, చాలా మంచిది. మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లాగానే దొరుకుతున్నాయండి. టర్కీ బెర్రీ అంటారు. ఇవి బాగా ఎర్రగడ్డలు బాగా వేగాయండి. ఇందులోకి ఉస్తికాయలు వేసేసుకున్నాను. ఎండు ఉస్తికాయలు దొరుకుతాయండి మనకి సూపర్ మార్కెట్లలో. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయినాయి. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుని వెల్లుల్లిపాయలు కానీ 4-5 దంచి వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు, ఒక 2 టమాటాలు గ్రైండ్ చేసుకొని వేసుకున్నానండి, మిక్సీకి వేసి. ఇట్లా టమాటో పేస్ట్ వేయడం వల్ల ఇది చేదు ఉంటుందండి ఈ కాయ. దానికని టమాటో, చింతపండు వాడినామంటే చాలా టేస్ట్గా వస్తుంది. చింతపండు ఇంత తీసుకున్నానండి. బాగా కలిపి ఒక కప్పు నిండా పెట్టుకున్నాను. అది కానీ వేసేసుకుంటాము. పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉస్తికాయ మన కాకరకాయ లాగా ఉంటుంది. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇది మనకి పెళ్ళిళ్ళల్లో తింటుంటాం కదా. తమిళనాడులో అయితే చాలా ఫేమస్ అండి. ధనియాల పొడి వేసుకున్నాము, మిర్చి పొడి, పసుపు, జీలకర్ర పొడి కొద్దిగా వేసానండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటాం. తమిళనాడులో అయితే ఇది సుండక అంటారండి. చాలా మంచిగా తింటారు అక్కడైతే. మామూలుగా ఇంటింటి దగ్గరగానే ఉంటాయండి చెట్లు ఇవి. మీరు కానీ దొరికితే ఇట్లా యూస్ చేసుకోండి, హెల్త్కి మంచిదండి ఇది తినడం వల్ల. బాగా ఇట్లా పైన కొద్దిగా ఆయిల్ తేలినప్పుడు నీళ్లు వేసేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ అంత నీళ్లు వేస్తున్నానండి నేను. బాగా నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి పులుసుని. మూత పెట్టుకున్నాము. చూడండి, ఇప్పుడు తీసి చూస్తే ఇటు పైకి నూనె అంతా తేలుంది. ఇంతవరకు మనకి పులుసు ఉడికిందంటే ఇది వారం రోజులైనా ఏం కాదండి, పాడవదు. కొద్దిగా వేసుకొని తినుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీ, దోశకి కానీ బాగుంటుంది. అన్నంకి, రాగి ముద్దకి కానీ చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. మీకు డ్రై అయినా దొరుకుతాయండి, టర్కీ బెర్రీ అని దొరుకుతాయి. తీసుకొని చేసుకొని చూడండి. షుగర్ కానీ కంట్రోల్ చేస్తుందంటండి. ఇది చాలా మంచిది కాబట్టి మీకు ఎక్కువసార్లు నేను చెప్తున్నాను. ఇది దొరికితే మాత్రం యూస్ చేసుకోండి. చూడండి పులుసు ఎంత బాగుందో, తేనెలాగుంది. టేస్ట్ కానీ ఇట్లానే ఉంటుందండి. ఇది ఒకసారి చేసుకున్నాం అంటే మళ్ళీ ఎప్పుడు వదిలిపెట్టమండి, చేసుకుంటానే ఉంటాం. మా ఇంట్లో కానీ అందరికీ ఇష్టమండి. మాకు ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయండి, ఆ చెట్లలో కోసుకోవచ్చు. బాగుంటాయి, ఫ్రెష్గా దొరుకుతాయి. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుందో. ఇట్లా గట్టిగా ఇష్టం అండి మాకు. నీళ్ళు కానీ దానికన్నా కొద్ది గట్టిగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు. ఇది తమిళనాడులో అయితే ఎవరు పెళ్ళిళ్ళకి ఎప్పుడు పోయినా మనకి ఇది పులుసు దొరుకుతుందండి. మనకి పెళ్లి భోజనాలలో కంపల్సరీ ఇది సుండక కొழம்பు అని పెడతారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఈరోజు నేను రైస్కే తింటున్నాను. వేడివేడి రైస్ తీసుకొని బాగా ఈ పులుసు వేసుకొని, ఉస్తికాయ పులుసు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చండి. నేనైతే ఇట్లనే తింటున్నాను. ఈ పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. వేడి అన్నం తింటుంటే ఇంకా స్వర్గమేనండి, చాలా బాగుంటుంది. మీకు కానీ ఇట్లా దొరికిందంటే ఒకసారి కంపల్సరీ చేసుకొని మీరు పిల్లలకి పెట్టండి. చాలా ఐరన్ రిచ్ ఉంటుందండి ఇది. కొంతసేపు మనం దంచేసి వదిలినంటే చాలా బ్లాక్ అయిపోతాయి కాయలు. ఓకే వీవర్స్, నేను ఈ రైస్తో ఎంజాయ్ చేస్తాను. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.